మినపరాశి వలె నల్లని వాడు, తీక్షణ ద్రూకుల లోహితాక్షుడు, రక్త చందన శక్షిత గాత్రుడు, సంధ్యారునగన తేజోవంతుడు, సతుల గూవి మధుగ్రోలిన వాడు, రతికేలి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనించే కాంతాలతో, సీతకై వెదకే మారుతి ఆశతో, అందుక వంక పర్యంకము చేరి నిదురించుచుండె దివ్య మనోహరి, నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి లోకోత్తర సుందరి, మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి, వాళ్ళము బాటి ముద్దులు పెట్టి, నేలను గోటి భుజములు తాటి, స్తంభములెగసి క్రిందకు దుమికి, అల్లడిల్లు కోటి చెంగున చూటి, చంచలమో స్కపి స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజయించునా భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండున, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెతకసాగెను, ఓవగరాని దావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా వరుణ పరకాంతల పరిశీలనగా పరిగించి తిని, రతికేలి సలిపి సోలిన రమానుల ఎందెందరినో పొడగాంచి తిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను, సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెతకుటెలాగా, మనసున ఏమి వికారము నొందగా, నిష్కామముగా వివేకము వీడగా, సీతను వెదకుచు చూచితి గాని, మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు, క్రీడా గృహములు లతా గృహములు, ఆరామములు చిత్రశాలలు, బావులు తిన్నెలు రచ్చ వీధులు, మేడలు మిద్దెలు ఇల్లు కోనేలు, సందులు పొందులు పాటలు తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే, సీతామాత బ్రతికియుండునో, క్రూర రాక్షసుల పాల్పడియుండునో, తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు, తిరిగిన తావుల తిరిగి తిరుగుచు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే, సీత జాడ కనలేదను వార్తను తెలిసిన రాముడు బ్రతుకు జాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు,
ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంకనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్లనేమో నే కిష్కిందకు పోనే పోను. వానభ్రష్టాశ్రమవాసుడనై నియమ నిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పిరితేనియలు రోలు భృంగములు వింగారకసేయు చంకారములు వేచి గురాకుల మెసవు కోయిలలు పంచమ స్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూ ఊగుచు దూకసాగెను. పువ్వులు రాలెను తీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై పడెను. పురుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె మనమున దోచెను. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పుతేవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల కొంటె చేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శింశుపాతరు శాఖలపై మారుతి కూర్చొని కలయ జూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.